ప్రజలందరికీ, పెద్దలందరికీ, మినిస్టర్లందరికీ నా నమస్కారాలు. నా మాటలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ప్రజలు అంటే ప్రజలం ఏం కోరుకుంటాం? మనకి ఏదైనా కూడా మంచి జరగాలనే కదా కోరుకుంటాము. ఇప్పుడు రాజకీయ నాయకులు పోటాపోటీగా ఎంపీ ఎలక్షన్లు, ఎమ్మెల్యే ఎలక్షన్ల గురించి నానా తంటాలు పడుతున్నారు. విపరీతమైన వాళ్ళ నోటికొచ్చిన బూతులు తిట్టుకుంటున్నారు. అసలు దేనికోసం, ఎందుకోసం? ఇదంతా ప్రజల కోసమా, లేకపోతే వాళ్ళు బాగుపడి వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు అంతస్తులు ఎక్కాలని చెప్పని పోట్లాడుకుంటున్నారా? అర్థం కావటం లేదు. ప్రజల కోసం పోట్లాడండి బాబు, ప్రజల కోసం మంచి చేయడానికి ఆలోచించండి. పబ్లిక్ మెయిన్ ఇంపార్టెంటు. మీరు కొట్లాడుకొని మీరు పోట్లాడుకొని నేను ఇది చేశాను, నేను అది చేశాను, నువ్వు ఇది చేయలేదు, నువ్వు అది చేయలేదు, నువ్వు ఏం చేశావు, నేను పొడి చేశాను, నువ్వు పొడవలేదు. ఇవన్నీ అవసరమా రాజకీయ నాయకులకి? కేసీఆర్ కానీ, కేటీఆర్ గారి, హరీష్ రావు గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, ఇంకెవరు బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, జగన్ గారు కానీ, ప్రతి ఒక్కరు కూడా ప్రజల గురించే మాట్లాడండి. మీరు ప్రజల గురించి కాకుండా మీ సొంత ప్రయోగాలు చేసుకుంటే దానివల్ల మీరు నష్టపోతారే తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లో లాభపడరు. జగన్ ఏం చేశాడు అనేది పబ్లిక్కి తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారనేది పబ్లిక్ తెలుసు. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారనేది కూడా పబ్లిక్ తెలుసు. తెలంగాణలో కేసీఆర్ ఏం చేశారు, కేటీఆర్ ఏం చేశారు, హరీష్ రావు గారు ఏం చేశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, వీళ్ళంతా మినిస్టర్లందరూ కలిసి బట్టి విక్రమార్కర్ కానీ ఇంకెవరన్నా కానీ వాళ్ళు ఏం చేస్తారనేది అని చెప్పని ఆలోచించాలి ప్రజల గురించి. కానీ మాకు మేమే దొరలము, మాకు మేమే పెద్ద మినిస్టర్లం అయిపోయామని మాట్లాడుకోవడం అనేది చాలా తప్పు. ఎట్టి పరిస్థితుల్లోనూ పబ్లిక్ గురించి ఆలోచించండి బాబు. పబ్లిక్కి మేలు చేయండి. నేను ఇది చేశాను, అది చేశానని చెప్పని కేసీఆర్ మాట్లాడతాడు. ఏం చేశాడు 10 సంవత్సరాల నుంచి? ఏం పొడిచాడు 10 సంవత్సరాల నుంచి? 10 సంవత్సరాలు పరిపాలించాడే. ఏం చేశాడు తెలంగాణకి? డబ్బులు సంపాదించుకున్నాడు, ప్రజలకు మాత్రం ఏమీ చేయలేదు. డబ్బులు ధనం సంపాదించుకున్నాడు ఆయన. కేసీఆర్ ఇది చేశాడు, అది చేశాడని చెప్పుకోవడానికి ప్రజల దగ్గర ఏమి ఆధారాలు ఉన్నాయి? ఏం చేశాడు? ఏమీ లేదు, ఏమీ చేయలేదు. ఇవన్నీ కూడా నోటికొచ్చింది మాట్లాడుకోవడం తప్ప అంతకు మించి జరిగేది ఏమీ లేదు. అక్కడ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పోటాపోటీగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. రోజమ్మ మాట్లాడుతుంది పెద్ద పెద్ద మాటలు, విపరీతంగా అసలు నోటికి ఎంత వస్తే అంతే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది కాదు, ప్రజల గురించి మాట్లాడి ప్రజలకి ఏం చెయ్యాలి, ప్రజలు గెలిచిన తర్వాత ఫ్యాక్టరీలు రావాలి, మార్ట్లు రావాలి, ప్రతి ఒక్క కంపెనీ రావాలి. ఎక్కడెక్కడి నుంచో కంపెనీలు తీసుకొచ్చి పెట్టి హైదరాబాద్ని ఎట్లా ఇంప్రూవ్మెంట్ చేశాడు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతుంది, జరిగిపోతుంది, జరుగుతుంది కూడా 100%. ఇది జగన్ గారు వచ్చారంటే మాత్రం మళ్ళీ ఆఖరికి మన నోట్లో చిప్పనే ఏమీ ఉండదు. చుట్టలు కాల్చుకుంటూ ముసలోళ్ళు పంచలకు కూర్చోవాలి, ఆడవాళ్ళు అదేంది చింగులు చెక్కుకొని నడుముకి కొంగు చెక్కుకొని వ్యవసాయాల పనికి, కూలి పనికి పోవాల్సిందే తప్ప వేరేది ఏమీ జరగదు. దయచేసి ప్రజలారా మీరందరూ కూడా గమనించి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించే స్థానంలో ఉండండి. మీరు జగన్ గారిని నమ్మడానికి వీలు లేదు. 5 సంవత్సరాలు ఏం పరిపాలించాడు, ఏం చేశాడు, మనకి ఏమి పెట్టాడు అని చెప్పి అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి కండ్లు తెరిచి మీరు మనసు పెట్టి ఆలోచించి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం రావడానికి మీరు కనువిప్పుతో దయచేసి
చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. నానా అభ్యోత్సం చేశాడు, వాలంటీర్లని అదని ఇదని, ఎవరికి ఏం చేశాడు? ఎవరికి ఏమీ చేయలేదు. ఉన్న ఇళ్ళు కూలగొట్టేశాడు, ఎవరికి ఇళ్ళు కట్టియలేదు, నీళ్లు లేవు, రోడ్లు సరిగా లేవు, ప్రతి ఒక్కటి కూడా బీభత్సవమే. అది ప్రతి ఒక్కరికి తెలుసు. కాకపోతే వెనకాల జనాలు డబ్బులు ఇస్తే బ్రహ్మరథం పడతారు, దాందేముంది. డబ్బుకు లోహం దాసోహం అని చెప్పని ఊరికినే అన్నారా పెద్దలు. డబ్బులు ఇస్తే ఎటువంటి వాడైనా కూడా పైనుంచి కిందికి దిగి వస్తాడు, అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కాబట్టి దయచేసి మీరు తెలుగుదేశాన్ని గెలిపించడానికే ముందుకుండండి, తెలుగుదేశాన్ని గెలిపించండి. అటు పవన్ కళ్యాణ్ గారిని, ఇటు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి మీరు ఆంధ్రప్రదేశ్ని బాగా చేసుకోవాలని చెప్పని మీరు ఆలోచనలో ఉండాలే తప్ప వేరే ఆలోచన పెట్టుకోకండి. బీజేపీ వస్తుంది, బీజేపీయా ఇటు కాంగ్రెసా, అది కూడా పోటాపోటీగా ఉంది. ప్రజల నిర్ణయం ఎట్లా ఉంటుంది, మనకి ఎవరు మంచి చేశారు, ఎవరు మంచి చేస్తారు అనేది మీరు ఆలోచించుకొని ఓటేయండి. అంతేగాని తొందరపడి ఏ చెడు నిర్ణయాలు మీరు తీసుకోకండి ప్రజలారా. దయచేసి ఇక్కడ కాంగ్రెస్ పరిపాలన ఇంతవరకు సాగుతోంది, పర్వాలేదు, మంచే జరుగుతోంది. ఇంకా మంచి జరగాలి, ఇంకా మేలు జరగాలని చెప్పని కోరుకోవాలి. రేవంత్ రెడ్డి గారు ఆయన వచ్చిన 3 నెలల్లో అయినా సరే ఆయన శాయశక్తులా కష్టపడుతున్నారు, చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు. ఇక మీదట కూడా టీఆర్ఎస్ చేసిన దానికంటే కూడా గొప్పగా చేయాలి రేవంత్ రెడ్డి గారు. గొప్పగా చేసి కాంగ్రెస్ని అబ్బా అనిపించాలి. కాంగ్రెస్ మళ్ళీ 5 సంవత్సరాలు కాదు, మళ్ళీ ఇంకా 5 సంవత్సరాలు నిలబడేటట్టు రేవంత్ రెడ్డి గారు ముందుకు రావాలి, దాన్ని ముందుకు తీసుకురావాలి. రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి కూడా ఆలోచించి కొంచెం ముందుకు అడిగేసి నిర్ణయాలు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పటికే చాలా బాగానే చేస్తున్నారు, చెయ్యాలని చెప్పని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఒకటి మాత్రం మర్చిపోతున్నారు, రోడ్ల మీద చిన్న చిన్న రబ్బరు స్పీడ్ బ్రేకర్లు వేశారు, అవి మాత్రం తీసేయడానికి ప్రయత్నించండి. అది తీసేస్తే ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తారు. వాటి వల్ల చాలామందికి చాలా రోగాలు వస్తున్నాయి, చాలా స్పాండిలైటిస్ వస్తున్నాయి, నడుము నొప్పులు వస్తున్నాయి, భుజాల నొప్పులు వస్తున్నాయి, చాలా వరకు బండి స్కిడ్లు అయిపోతున్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి, చాలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. సార్ దయచేసి మీరు కూడా కొంచెం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకొని ఇవి తీసే ప్లాన్ చేయండి. ఈ లోపల వీలైతే నేను సెక్రటరియట్కి వస్తాను, అక్కడ 4 మాటలు మాట్లాడేది ఉంది, మాట్లాడతాను. రేవంత్ రెడ్డి గారు, నేను కాంగ్రెస్లో ఉన్నాను, మీతో నేను దిగిన ఫోటో కూడా ఉంది. మీరు ధర్నాలు చేసినప్పుడల్లా నేను వచ్చి మీతో పాటు కూడా ధర్నాల్లో ఉన్నాను. దయచేసి గమనించి కొంచెం ప్రజలందరినీ కూడా, మాలాంటి వాళ్ళందరినీ కూడా కొంచెం కనువిప్పుతో చూస్తారని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. దయచేసి మా మీద దయ ఉంచి తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపించి ప్రతి ఒక్కటి మంచి చేయాలని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. ఎవరితోనూ కూడా రేవంత్ రెడ్డి గారు ఇది పాడు చేశారన్న మాట మాత్రము దయచేసి మీరు అనిపించుకోకూడదు, అనిపించుకోకండి. ఎందుకంటే దానివల్ల మనకు మంచి పేరు రాకుండా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఆ విధంగా రాకుండా జాగ్రత్త పడి మంచి పనులు చేస్తారని చెప్పని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. నా మాటలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. ఉంటాను.